ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అన్నయ్య చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులకి, మన జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, అలాగే మా నాయకులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటాం, దివాళీ జరుపుకుంటాం, వినాయక చవితి జరుపుకుంటాం, హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామో అలాగే చిరంజీవి గారి పుట్టినరోజు కూడా అలాగే భక్తి శ్రద్ధలతో ఆర్గనైజ్ చేస్తున్న స్వామినాయుడు గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక 1 month నుంచే అభిమానులందరూ రక్తదాన శిబిరాలు, అందరికీ ఫండ్స్ డొనేట్ చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ చేయడం అనేది అసలు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేశారంటే తన అభిమానుల్ని సేవా మార్గంలోకి నడిపించడం అనేది చిరంజీవి గారికి మాత్రమే సొంతం. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, సూర్య గారు, నాట్ ఓన్లీ అభిమానులు, తమిళ్ హీరో సూర్య గారు చిరంజీవి గారి స్ఫూర్తితో చాలామందిని చదివిపించి డాక్టర్లుగా తీర్చిదిద్దారు. ఆయన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన స్ఫూర్తి ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పారు. సో అంటే ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఆకాశం. ఆయన నిచ్చెనేసుకొని ఆయన ఇంకా సాధించడానికి కానీ, ఆయన అధిరోహించడానికి కానీ ఇంకా ఏం శిఖరాలు లేవు. ఆయన ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, అంటే సినిమా రంగంలో అతీతంగా ఆయన ఒక ఆ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఆయన కొత్తగా ఎన్ని సినిమాలు తీసినా అది కేవలం మన అభిమాన